డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ఆర్మీ రిటైర్డ్ ఉన్నతాధికారి కృష్ణారెడ్డి కోత గారు. కృష్ణారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. కృష్ణారెడ్డి గారు, మనం ఆపరేషన్ సింధూర్లో నంబర్ ఆఫ్ డిబేట్స్ చేశాము, అప్పుడున్న పరిణామాలపై పూర్తి స్థాయిలో మాట్లాడాము. అలాగే ఆ మధ్యలో ఒకసారి ఇరాన్ అమెరికా వార్ వస్తుందా, వచ్చే ఛాన్సెస్ ఎంత, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్, అంటే ఇరాన్ అమెరికా వయా ఇజ్రాయిల్ అన్నట్టుగా వార్ మొత్తం చాలా తీవ్ర రూపం దాల్చింది, మన పరిణామాలు చూస్తున్నాం. కానీ ఇక్కడ టెక్నాలజీ వినియోగం పైన డిస్కషన్ జరుగుతోంది. ప్రముఖ ఐటీ ఎక్స్పర్ట్ రూపేష్ మిట్టల్ గారు కూడా ఉన్నారు 10 TV స్టూడియోలో. అంటే ఆంథ్రోపిక్ క్లౌడ్ టెక్నాలజీ వాడి చాలా కమ్యూనిటీని చాలా ఈజీగా టార్గెట్ రీచ్ అయ్యింది అమెరికా. అంటే రోజు రోజుకు వస్తున్న ఈ టెక్నాలజీస్తో చాలా ఈజీగా ఎవరెక్కడున్నా ఏ మూల దాక్కున్నా ఫైండ్ అవుట్ చేస్తున్నారు అన్నది ఇప్పుడు అందరికీ అలార్మింగ్ ఇష్యూ. దీనిపై ఏమంటారు సార్? అసలు ఏంటి టెక్నాలజీ వినియోగం పెరుగుతుండడంపై మీ కామెంట్ ఏంటి? తప్పకుండా అండి. యాక్చువల్లీ మనం లాస్ట్ 6 months బ్యాక్, అంటే లాస్ట్ ఇయర్ జూన్లో ఏదైతే అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేసినప్పుడు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ని డిస్ట్రాయ్ చేసామన్నప్పుడు హ్యామర్ బాంబ్స్ వేసినప్పుడు మనం చాలా సీరియస్ గా మాట్లాడుకున్నాం వార్ గురించి. అప్పుడు 5th or 6th నెగోషియేషన్స్ జరుగుతున్నప్పుడు ఈ అటాక్ జరిగింది. మరి ఆ తర్వాత మేము గోల్ అచీవ్ చేశామని ట్రంప్ గారు ప్రకటించడంతో ఆ యుద్ధం ఆగిపోవడం జరిగింది. మళ్ళీ బెస్ట్ ప్రిపరేషన్ చేసి మళ్ళీ 6 months తర్వాత ఇది స్టార్ట్ చేయటం జరిగింది. మనందరూ తెలుసు, ఈరోజు ప్రపంచంలో అత్యధిక తెలివిగా పనిచేస్తున్నటువంటి 2 ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, దట్ ఈస్ CIA అండ్ మనకి హమాస్, మన ఇజ్రాయెల్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మసాద్ ఏదైతే ఉందో, మసాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. సిమిలర్లీ పాకిస్తాన్ లో ISI, ఇండియాలో రా ఎలాగ పనిచేస్తున్నాయి, ఇవి కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఒకటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా వీళ్ళు ఈ 2 ఏజెన్సీస్, ఈ 2 ఏజెంట్స్ ఏం చేస్తారంటే సూట్ కేసులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. సూట్ కేసులు పట్టుకొని తిరుగుతూ అక్కడ ఉండే, ఇదిగో నీకు ఇంత మొత్తంలో ఇస్తున్నాము, మాకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంత మొత్తంలో ఇస్తాము, ఇది జరిగిన తర్వాత మీకు ఈ విధంగా ఆ విధంగా రీహాబిలిటేట్ చేస్తాము, లేదా లైవ్లీవుడ్ ఇస్తాము. ఆ విధంగా వాళ్ళని అంటే అట్రాక్ట్ చేసి మోటివేట్ చేసి కంప్లీట్ ఇంటెలిజెన్స్ ని గ్యాదర్ చేయటం జరిగిందండి. సో ఆ విధంగా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసిన తర్వాత వాళ్ళకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఆ మీటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రీపోన్ అవ్వటంతో ఇమ్మీడియట్ గా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, ఆ తర్వాత ఆ లొకేషన్ అంటే టైం టార్గెట్ ని ఎంపిక చేసుకోవటము, ఆ లొకేషన్ ట్రాక్ చేయటము, ఆ టైమింగ్, ఇటు నుంచి ఇజ్రాయెల్ అటు నుంచి 5 ships నుండి వచ్చినటువంటి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అమెరికావి అన్ని కూడా కోఆర్డినేట్ చేసి ఈ సుప్రీం ని హతమార్చడం జరిగింది, వారితో పాటుగా మిగతా అఫీషియల్స్ ని కూడా. సో ఇది మామూలుగా ఇది బ్యాక్గ్రౌండ్. సో అయితే ఈ రోజు మనం చూస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ చాలా భయపడింది ఈ న్యూక్లియర్ వెపన్స్ కి కానీ, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ కే కానీ. కానీ ఇరాన్ ఎప్పుడు కూడా వాళ్ళ కోసం, వాళ్ళ డిటరెన్స్ కోసం వాళ్ళు చేశారు. కానీ ఇతర దేశాలని అంటే వారి వాళ్ళ అంటే ఆత్మరక్షణకు చేసినటువంటి పరిస్థితులే కానీ వాళ్ళు ఏ దేశం పైన అటాక్ చేయాలని కాదు. కానీ ఇజ్రాయెల్ కి భయం, ఎందుకంటే చిన్న దేశం. మనం ఒకసారి ఇరాన్ ని చూసుకున్నట్టయితే టెర్రైన్ ప్రకారంగా కానివ్వండి, డిజర్ట్ కానివ్వండి, హిల్స్, రాక్స్, ఎవ్రీథింగ్, హ్యూజ్ కంట్రీ అండి, పెద్ద కంట్రీ, 80-90 బిలియన్ ఉండేటటువంటి కంట్రీ. వాళ్ళు ఫైటర్స్, ఇన్ఫాక్ట్ దే ఆర్ నాట్ ద పీపుల్ లైక్ వదిలిపోదాం అనేది ఈరోజు. యా, ఎగ్జాక్ట్లీ. సో ఇంకొకటి అండి, ఇక్కడ ఈ రోజు వీళ్ళు ఒక నాయకత్వాన్ని మాత్రం 1 layer ఆఫ్ లీడర్షిప్ ని ఎలిమినేట్ చేశారు. కానీ దే హ్యావ్ 2 more లైన్ ఆఫ్ లీడర్షిప్. ఒకరు పోయిన తర్వాత ఆటోమేటిక్ ఇంకొకరు టేక్ ఓవర్ చేస్తారు, ఆ దేశాన్ని నడిపిస్తారు. సో ఇది అమెరికా ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీగా డెఫినెట్లీ, అంటే ఇరాన్ ఏంటి అని అంటే, हम हो सकता है डूब जाएंगे लेकिन हम बाकी लोगों को भी डूब के मरेंगे అనేది వాళ్ళ కాన్సెప్ట్. మిమ్మల్ని మాత్రం వదలం. ఈ రోజు గల్ఫ్ లో అంటే గల్ఫ్ ఏరియాలో వివిధ కంట్రీస్ లో ఎక్కడెక్కడ US ఎయిర్ బేసెస్ ఉన్నాయో వాళ్ళ పైన అటాక్ చేయటమే కాకుండా ఇతర సివిలియన్ లొకేషన్ లో కూడా
అటాక్ చేయడం జరుగుతుంది. Hmm. సో ఎందుకు జరుగుతుంది అని అన్నప్పుడు ఎలాగో అంటే అక్కడ యుఎస్ ఎయిర్ బేసెస్ ఉన్నాయి కనుకనే ఈరోజు ఇరాన్ పైన అటాక్ జరిగింది, లేకపోతే Right. జరిగేది కాదు అనేది Hmm. ఇక్కడ కాన్సెప్చువల్ థాట్ ప్రాసెస్ అన్నమాట. Okay. సో అయితే ఆ రోజు చెప్పారు కూడా, ఏదైనా జరిగితే మేము మిమ్మల్ని వదలము అనేది కూడా అవును సార్, right. ఇరాన్ చెప్పడం జరిగింది. Right. సో దానిలో భాగంగానే వాళ్ళు కంటిన్యూస్ గా Okay. ఈ రోజు అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి.